ఏంటి అల్లుడు అల్లుడు కొట్టొద్దు, ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు ఆ? మీ కాలు పట్టుకుంటాను అమ్మో అల్లుడు అల్లుడు మీ కాలు పట్టుకుంటాను అల్లుడు నా బిడ్డను నా కాలు కొట్టండి. పట్టుకోవడం కాదు, నేను అడిగిన కట్నం తెచ్చిస్తేనే మీ అమ్మాయిని నా ఇంటికి తీసుకెళ్తా, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటాను. అల్లుడు సుందరి పద. ఏంటో చూస్తున్నావు? అల్లుడు కొట్టకండి అల్లుడు. అల్లుడు అయ్యో. ఆగు ఆగు. ఎందుకు కొడుతున్నాడు? అమ్మ త్రిపుర, ఇతను మా అల్లుడమ్మా. పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్నం సర్దుబాటు కాలేక టైంకి ఇవ్వలేకపోయాం. అందుకని మా అమ్మని చిత్రహింసలు పెట్టి ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అబ్- మీ పని మీరు చూసుకోండి. చూడు మిస్టర్, ఒకసారి నీతో మాట్లాడాలి. మీరెవరు? మీతో నాకు మాటలేంటి? మాట్లాడితే నీకే మంచిది. ఒకసారి నాతో రా 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 రా. బాలగారు ఎక్కడికి? నువ్వు ఉండు సుందరి, మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఉమ్. రా. అర్థమైందా? ఆ, అర్థమైంది. హ్మ్. ఆ. మామయ్య, అల్లుడు అత్తయ్య, నన్ను క్షమించండి, ఆ? నేను తప్పు చేశాను. ఏంటి అల్లుడు ఏమంటున్నారు? ఇన్ని రోజులు కట్నం అనే మత్తుతో కళ్ళు మూసుకొని ప్రవర్తించాను, నన్ను క్షమించండి మామయ్య గారు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సంధ్య, నన్ను క్షమించు సంధ్య. సాగతం నిమి చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను, నేను పువ్వులో పెట్టుకొని చూసుకుంటాను. రా సంధ్య, మన ఇంటికి వెళ్దాం. బాలగారు, ఒక్కసారిగా అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అతన్ని పక్కకు తీసుకెళ్ళి మీరేం చెప్పారు? అతను చేసిన తప్పులకి ఏ శిక్ష పడుతుందో చెప్పాను, అంతే. అతనే రియలైజ్ అయ్యి వచ్చేసాడు. ఆ, ఏం చెప్పారు? ఫస్ట్, అతను కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. దీనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని చెప్పాను. రెండు, కట్నం కోసం వేధించడం అది కూడా నేరం అన్నా. మూడు, కట్నం తీసుకురమ్మని భార్య వాళ్ళ అమ్మా నాన్నని ఏడిపించడం కూడా నేరం. నాలుగు, కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవడం నేరం. వరకట్నం కేసు కింద అతనికి యావజ్జీవ శిక్ష పడుతుందని చెప్పా. నీకు కోర్టులో శిక్ష పడి జైల్లో జీవితాంతం చిప్పకూడు తింటావని చెప్పా, అంతే. అతనికి జరగబోయేదంతా తెలిసిపోయి ఇలా మారిపోయాడు. చూడు మిస్టర్, మీ ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? చూసుకుంటానండి. తన కొట్టినా బాధ పెట్టినా నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలో తెలుసు కదా? తెలుసండి, నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. రా సంధ్య, మన ఇంటికి వెళ్దాం. చాలా మంచి పని చేశారు బాలగారు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఈ మధ్య న్యూస్ ఛానల్ చూస్తూ న్యూస్ పేపర్లు చదువుతున్నా కదా, న్యూస్ ఛానల్లో ఎప్పుడు ఇవే చెప్తుంటారు. అవి చూసే అతనికి అవన్నీ చెప్పాను, బుద్ధి వచ్చేసింది. బాబు, మా అల్లుడికి బాగా బుద్ధి చెప్పారు, మా కూతురి కాపురాన్ని నిలబెట్టారు బాబు. మీ అల్లుడు ఇంకొకసారి తప్పు చేస్తే మీరు అతన్ని బతిమలాడకండి, నువ్వు తప్పు చేసావని అతన్ని నిలదీయండి. ఒకవేళ తను ఒప్పుకోకపోతే, తను మాట వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి.
ఇంకెప్పుడు అతను మీ అమ్మాయిని ఏడిపించుడు. అలాగే బాబు. రా సుందరి, వెళ్దాం. బాయ్. బాలాగారిలో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది. ఆయనలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. అయ్యో, ఏమైంది? మన వీధిలో ఉండే రామయ్యకి కరెంట్ షాక్ కొట్టిందయ్యా. అయ్యో, తెల్లవారుజామున పొలం దగ్గరికి మోటార్ వేయడానికి వెళ్తే అక్కడేమైందో కానీ షాక్ కొట్టి పడిపోయాడమ్మా. హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రాణం పోయింది. ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. శవాన్ని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. తర్వాత కార్యక్రమాలు చూడండి. ఆయన దగ్గర ఉన్న డబ్బులంతా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాడు. ఆయన దగ్గర పైసా కూడా లేదు. ఇప్పుడు ఎలా చేస్తారు? మనది కూడా అదే పరిస్థితి కదా. ఎవరి దగ్గర కూడా నయ్య పైసా లేదు. ఎంత తక్కువలో తక్కువ చేసినా కట్టెలకి పిడకలకి పంతులకి మొత్తం 25-30 వేలైనా అవుతాయి కదా. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎక్కడ తీసుకురాగలం? పోనీ తలా ఒక చెయ్యి వేద్దామన్నా మన ఎవరి దగ్గర అన్ని డబ్బులు లేవు. ఆ డబ్బులు నేను ఇస్తాను. ఈ ఉంగరం అమ్మేసి డబ్బులు తీసుకురా. రామయ్య చనిపోయి వాళ్ళు బాధపడుతుంటే ఈ టైంలో డబ్బుల గురించి మాట్లాడి ఇంకా బాధ పెట్టకండి. ఆయన చెప్పింది కరెక్టే. ఇలాంటి టైంలో ఆలోచిస్తూ కూర్చోకూడదు. బాబాయ్, మీరు ఉంగరం తాకట్టు పెట్టైనా సరే వెంటనే డబ్బులు తీసుకురండి. సరే అమ్మా. నువ్వు ఏడవకమ్మా, మేము ఉన్నాం కదా, అంతా మేం చూసుకుంటాం. అవును, మన వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం నిలబడాలి. మీరేం బాధపడకండి, మీకు మేమందరం ఉన్నాం.